నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ కావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా డిఎస్సి ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్న మంత్రి అనగారి సత్యప్రసాద్. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారత్ అభివృద్ధికి తోడుగా ఆంధ్రప్రదేశ్ ను కూడా అగ్రస్థానానికి నిలిపేందుకు పాలనా యంత్రాంగం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లో బ్యూరోక్రాటిక్ గా కాకుండా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుని పాలసీలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే సేవల అన్నింటిలోనూ సంతృప్తి స్థాయే కొలమానం అవుతుందని తేల్చి చెప్పారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజుల కలెక్టర్ల సదస్సు కొనసాగుతుంది. సిఎస్, డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలన్న లక్ష్యంతో నియామకాలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సంస్కరణలు వద్దన్న చాలా రాజకీయ పార్టీలు మనుగడలో లేకుండా పోయాయని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ గ్రోత్ ఉండాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం రూపొందించిన విధానాలను సక్రమంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, మరో 22 ఏళ్లలో స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి భారత్ కూడా అగ్ర స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వృద్ధి రేటు 10.5% ఉందన్నారు. ఏడాది తలసరి ఆదాయాన్ని 3.47 లక్షలకు తీసుకువెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. 2029 నాటికి 29 లక్షల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. అప్పటికి 4.67 లక్షల తలసరి ఆదాయమే లక్ష్యంగా మనం పనిచేయాలని సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లే అత్యంత కీలకమైన వ్యక్తులని ఆయన అన్నారు. నేను ఐఎమ్ థింకింగ్ 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 75 సంవత్సరాలు అయిపోతుంది. 77 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకొక 22 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో. నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమే నేను సీఎంగా ఉన్నా. అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికి ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. ఈ ఇయర్ టార్గెట్ 18,65,704 GSDP, 17% గ్రోత్ రేట్. అందులో 3,47,871 పర్ క్యాపిటా. అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళ్తే 28, 29కి
29,29,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి రావాలి. 4,67,797 రూపాయలు తలసరి ఆదాయం. 2,66,000 నుంచి 4,67,000 వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్. మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు, 1 ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను. నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము, మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎంతో పారదర్శకంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజులు పూర్తి చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. 100కు పైన కేసులు పెట్టినా ఏ ఆటంకం లేకుండా, విమర్శలకు తావు లేకుండా డిఎస్సిని నిర్వహించామని, కేవలం 150 రోజులు మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. ఎంతో పారదర్శకంగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజులు పూర్తి చేసి సెలెక్టెడ్ అభ్యర్థుల తుది జాబితాను జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజుతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని ఆయన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు చాలా శుభదినమని, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తుందని, ఇది రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద మరియు అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని తెలిపారు. ఈ ప్రక్రియ 2024 జూన్ 13వ తేదీన జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 27తో మొదలైందని చెప్పారు. ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అక్టోబర్ 2024లో రెండోసారిగా టెట్ పరీక్ష నిర్వహించిందని వివరించారు. 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్స్, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ఈరోజు ఎవరైతే మరి సెలక్షన్ లిస్ట్లో పేర్లు ఉన్నాయో ఈ అభ్యర్థులందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను. అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము. ఈ నెల 22 నుంచి 29 వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లుగా సూపర్ హామీలు ఇచ్చి సూపర్ 12 అమలు చేస్తామని గుర్తు చేశారు. కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం ఇస్తూ ఈ విధంగా మాట్లాడారు. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశకత్వంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కూటమి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని చెప్పారు. ఏపీ బ్రాండ్ ను తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. సూపర్ హామీలు ఇచ్చి సూపర్
12 అమలు చేస్తామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇచ్చి అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లుగా మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలో కలెక్టర్ల ప్రభుత్వానికి ప్రతినిధిని ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పబ్లిక్ గ్రీవెన్స్ రిజిస్టర్ సిస్టమ్ ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా రద్దు చేస్తామన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా నివారించేందుకు శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను పటిష్టంగా క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని చెప్పారు. అన్ని రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ చేయడం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నామన్నారు. రెవెన్యూ అప్పీళ్లు సత్వరే పరిష్కారానికి ఈ కోర్టులను ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం అసమర్థం మితిమీరిన అవినీతి కారణంగా రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ శాఖని ప్రజలకు అత్యధికంగా మనకి ఫిర్యాదులు అందాయి. వీటి గురించి మనం గత 3 కలెక్టరల్ సమావేశాలను కూడా చర్చించుకున్నాం. మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ ప్రభుత్వం విజయాన్ని కొలిచేది ఏదో ఫైళ్లతో కానీ నివేదికలతో కానీ కాదు. ఒక పౌరుడు రెవెన్యూ సేవను ఎంత త్వరగా ఎంత నాణ్యతంగా పొందగలడో అనేదే ముఖ్యం. రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు ప్రజా పరిష్కార విధానం PGRS తీసుకొచ్చాం. దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా అమలు చేస్తూ ఉంది. ఇందులో వచ్చే ప్రతి సమస్యను పరిష్కారం చూపిస్తూ ఉంది. థర్డ్ పార్టీ ఆడిటింగ్ కూడా చేస్తూ ఉన్నాం. PGRSలో తిరస్కరించబడినటువంటి దరఖాస్తులు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అలాగే తహసీల్దార్ నేతృత్వంలో ఆడిట్ బృందాలను ఆడిట్ చేస్తూ ఉన్నాం. వారు పిటిషనర్ కేసు వారీగా చూస్తూ ఉన్నారు. తిరస్కరించిన ప్రతి ఒక్క ఉత్తర్వును కూడా స్పీకింగ్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నాలా చట్టాన్ని రద్దు చేయడం, భూ యజమానులకు, పారిశ్రామికవేత్తలకు అలాగే రియాలిటీ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు బాటలు వేశాం. రీసర్వే చేసిన గ్రామాల్లో రాజముద్రతో పాటు QR కోడ్తో కలిగిన కొత్త 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అతి త్వరలో పంపిణీ చేయబోతా ఉన్నాం. ఎటువంటి తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత. దీనిని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాదు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూ యజమానికి సుమోటోగా పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేలాగా కసరత్తు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు ఆస్తులకు భద్రత కల్పించడం కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. భూ కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చాం. భూములను చెరబట్టే వారి తాట తీస్తాం, 14 ఏళ్ల జైలు శిక్ష వేయిస్తాం. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అవకతవకలను నిగ్గు తేలుస్తూ ఉన్నాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు చర్యలు మేము తీసుకుంటాం, మార్పులు చేర్పులు చేస్తాం. తప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖలో కూడా భారీ మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేస్తే వాటిని రద్దు చేసే అధికారులు కలెక్టర్లకు ఇప్పటికే ఇచ్చాం. ప్రైవేట్ వ్యక్తుల భూములు రిజిస్ట్రేషన్ చేస్తే కూడా రద్దు చేసే విధంగా చట్టాల్లో మార్పులు తెచ్చాం. దానిపైన ఉత్తర్వులు అంటే త్వరలోని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నాం. వ్యవసాయ భూములను మాదిరి అర్బన్ ల్యాండ్కు కూడా ఆటోమేటేషన్ను విజయవంతంగా చేస్తూ ఉన్నాం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆగస్టు 5వ తారీఖున గుంటూరులోని కొరటుపాడు SRO ఆఫీస్కు వెళ్ళి అక్కడ అర్బన్ ల్యాండ్ మ్యూటేషన్ను ప్రారంభించాను. దీన్ని రాష్ట్రంలో త్వరలో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నాం. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర గురించి భావితరాలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో రూపొందించిన సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 16వ తేదీన నిర్వహిస్తున్నట్లుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ తెలిపారు. పోరంకి మురళీ రిసార్ట్స్ నందు జరిగే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సిక్కం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, స్పీకర్ అయ్యన్న పాత్రులు పాల్గొంటారని వెల్లడించారు. కృష్ణా జిల్లా పోరంకి మురళీ రిసార్ట్స్ నందు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, గుమ్మడి గోపాలకృష్ణ, పుస్తక రచయిత విక్రమ్ రఘు, అనుమోలు ప్రభాకర్, పలువురు ప్రముఖులు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ రూపొందించిన సజీవ చరిత్ర అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం పోరంకి మురళీ రిసార్ట్స్ నందు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నందమూరి రామకృష్ణ పాల్గొంటారని చెప్పారు. 1984లో జరిగిన సంఘటనలు, ఎన్టీఆర్
పదవీచ్యుతుడిని చేయటం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు వారి రాజకీయ జీవిత చరిత్ర గురించి నేటి తరాలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో పుస్తకాన్ని రూపొందించామని తెలిపారు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ, ఈ కమిటీని మేము మిత్రులంతా కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి అన్న ఎన్టీఆర్ గారి భావజాలం భావితరాలకు అందజేయటం కోసం కృషి చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే మీకు తెలుసు, పూర్వం మనం అనుమోల్ గార్డెన్స్లో ప్రోగ్రాం చేశాం, ఆ తర్వాత హైదరాబాద్లో చేశాం, ఆ తర్వాత అన్నగారి లిటరేచర్ని కూడా చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు, అలానే శకపురుషుడు ఒక స్పెషల్ ఇష్యూ తెచ్చాం. ఆయన ఇంటర్వ్యూలతో తారక రామం అనేటటువంటి బుక్ తీసుకొచ్చాం. ఇప్పుడు 5వ బుక్ రచించటం జరిగింది. ప్రధానంగా నాకు చిన్ననాటి మిత్రులు విక్రమ్ గారు దీనికి నడుం కట్టి అన్నగారి లిటరేచర్ అంతా రాస్తూ ఉన్నాడు. మేము ఈ ప్రయత్నంలో ఆలోచిస్తే ఆ రోజు జరిగినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం 1984లో అది దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపు. అన్నగారు మాట్లాడుతూ ఆ కాలంలో అన్నాడు, ఇది 3వ స్వాతంత్ర సంగ్రామం అని. ఎందుకంటే అంత ప్రాధాన్యత, అప్పటి వరకు స్వతంత్రం వచ్చాక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 26 మంది ముఖ్యమంత్రుల్ని బలం ఉన్నా మెజారిటీ ఉన్నా 356 పెట్టి అందరినీ రాజకీయాల్లో భావితరాలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో విక్రమ్ గారు ఈ ప్రయత్నం చేస్తానంటే నేను సపోర్ట్ చేసి మేమిద్దరం కలిసి ఈ బుక్ తీసుకొని రావటం జరిగింది. దాన్ని 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లోనే ఒక సంచలనం, ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారు, అలానే ఇంద్రసేనారెడ్డి గారు ప్రస్తుతం త్రిపుర గవర్నర్, ఆ కాలంలో హైదరాబాదులో జరిగే రౌడీయిజం మీద ఎమ్మెల్యే గుండి కర్ర పట్టుకొని రామకృష్ణ స్టూడియోస్ దగ్గర కాపలా కాసినటువంటి మహానాయకుడు. అట్లానే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అప్పుడు, ఆయన ఆ ఘటనలన్నిటికీ సాక్ష్యం. వారిని, అలానే అన్నగారి కుమారుడు రామకృష్ణ బాబు గారిని ఇన్వైట్ చేసుకొని ఎల్లుండి కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమం విశేషాలు తెలియజేయటం కోసం, మీ ద్వారా ప్రజానీకానికి ఆహ్వానం పలకటం కోసం, ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానితులే, అందరూ వచ్చి అన్నగారు చేసినటువంటి ఆ ఔన్నత్యమైనటువంటి పోరాట విశేషాలని పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడలో హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. ఈ నెల 13వ తారీఖున హిజ్రాల దాటికి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటనలో మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో బంధువులు గిరిపురం సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు కుటుంబ సభ్యులు. దీనిపై మరింత సమాచారాన్ని సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజయవాడ సికామణి సెంటర్లో కూడా బాధిత కుటుంబం కూడా ఇటు రోడ్డు ఎక్కిన పరిస్థితి. అసలు ఏమైంది ఏంటి, మనతో మాట్లాడటానికి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు ఏమైంది ఏంటి, అసలు హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు? మా ఈ చచ్చిపోయినామా మా వదిన గారు అవుతానండి. వాళ్ళకు చిన్న కొడుకు గోపి అనేసి ఒక అమ్మాయిని ప్రేమించారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళకి మనస్పర్ధి గొడవైంది. గొడవైన తర్వాత ఆ పిల్లోని స్టేషన్కి అప్పచెప్పారు. ఆల్రెడీ ఆ పోలీసు వచ్చి ఆ గోపి అనే కుర్రోని తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న డబ్బులు తీసుకొని స్టేషన్కి వస్తే రోడ్డు మీద పడేసి ఇద్దరాలను తీసుకొచ్చి 12 మంది 15 మంది ఇద్దరాలు వచ్చేసి ఆ ఆడపిల్లల్ని రోడ్డు మీద పడేసి ఒంటి మీద బట్టలు ఊడిపోయినా చూడకుండా ఆ మగగా కొట్టేస్తే ఆమె మనస్తాపం చెంది ఆమె ఉడేసుకుంది. 5 రోజులు అయింది కేసు పెట్టి. నిన్న పోస్ట్మార్టం చేయించేటప్పుడు ఎస్గాలు వాగ్దానం చేశారు, రేపు పొద్దున్నేపు పట్టుకుంటామని, సీసీ చేపించి అన్నీ చేసి పట్టుకుంటామని.
ఇప్పుడు దాకా న్యాయం చేయాల. వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ శవాన్ని ఇక్కడి నుంచి తీయం. అది ఇక్కడ మనతో మాట్లాడటం కుటుంబ సభ్యులు. అమ్మ చెప్పండి, ఆ టైంలో మీరు ఉన్నారా? అసలు ఏం జరిగింది ఏంటి? అసలు ఇద్దరు లవర్స్ అండి, వాళ్ళిద్దరు లవర్స్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందో తెలీదు. ఈ నైట్ వెళ్ళి తిట్టాడంటే వాళ్ళ అమ్మోళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఇంటికాడికి వచ్చి, అప్పటికే వాళ్ళ నాన్న మా అబ్బాయి తప్పండి అని చెప్పి వాళ్ళ నాన్న వీళ్ళందరూ కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకొని ఇట్లాగే దేట్లు ఎత్తి దండం పెట్టాడు, మా అమ్మల్ని వదిలేయండి అమ్మ, తప్పు మాదే, నా కొడుకు తప్పు అని చెప్పి వదిలేశారు. తర్వాత 2 ఆటోలు పెద్ద ఆటోలు కొజ్జోళ్ళు వచ్చారు. కొజ్జోళ్ళు వచ్చి ఇంటి ముందు అసలు కొజ్జోళ్ళకి చుట్టాలంటే అమ్మాయిలు చుట్టాలంటే వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటి ముందు చప్పట్లు కొట్టి చాలా చండాలుగా బూతులు తిట్టారండి. అసలు ఒక ఆడపిల్లనట్టు తిడతారండి, ఒక ఆడపిల్లని పచ్చి బూతులు తిట్టారు. వాళ్ళ నాన్ని కొజ్జాళ్ళు ఆ అంకుల్ని చెప్పు తీసుకొని కొట్టారు. ఎజరాళ్ళు వాళ్ళు కొట్టారు, ఇంకో అబ్బాయిని కూడా కొట్టారు. వాళ్ళ అమ్మనైతే ఇట్లా చీర లాగేసి కొట్టారు. ఒక ఆడపిల్లని కొడతారా ఏంటి అంటే కొజ్జాళ్ళు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు ఎవరు ఏం చేయలేదని వాళ్ళ డేర్ అదే. ఏంటి అంటే మేము ఎజరాలు ఇప్పు చీపీడాలు ఎత్తు చీపీడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరు డేర్ చేస్తారండి? వాళ్ళ డేర్ అంటే ఏంటంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేడు అని చెప్పి ఎక్కడ కొట్టారండి. మళ్ళీ ఇంటికాడ కొట్టింది కాక వాళ్ళ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళు బయటకు వస్తే ఎక్కడ కొట్టారండి? బట్టలు ఇప్పు తీసుకొట్టారు. ఒక ఆడపిల్లని కొడతారా? ఆ అంకుల్ని కొట్టారు. ఆ అంకుల్ ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిని కొట్టారు. అసలు ఇప్పుడు చనిపోయిన ఆవిడ ఏం చేసేవాళ్ళు? అసలు ఏంటి? బట్టల షాప్ లో చేస్తుందండి, రమ్మ కట్స్ లో చేస్తారమ్మ. డ్యూటీకి రెడీ అయిందమ్మ, డ్యూటీకి వెళ్దాం చెప్పి క్యారేజ్ కూడా పట్టుకొని రెడీ అవుతే ఈ యజమానులందరూ వచ్చి కొట్టారండి. చండాలంగా కొట్టారు, బట్టలు తీసేలా కొట్టారు. వాళ్ళ ఇంటి ముందు ఎంత మంది వచ్చారండి? దగ్గర 20-25 మంది వచ్చారు. చప్పట్లు కొట్టి చండాలంగా బూతులు తిట్టారు. ఒక ఆడది అట్ట భరించిద్ది? మీరు చెప్పండి, ఒక ఆడది భరించిద్దా? ఏంటి అంటే కొజ్జోళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్న డేర్ తోటి. ఏది ఇక్కడ చూసుకోవచ్చు, మరి కొంతమంది ఉన్నారమ్మా. చెప్పండి అసలు ఏమైంది ఏంటి? అసలు ఎందుకు ఇప్పుడు ఇంత ఆందోళన చేస్తున్నారు ఏంటి? ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక 5 సంవత్సరాల నుంచి. ఒక 5 సంవత్సరాల నుంచి ప్రేమించారు. వాళ్ళ గొడవలు ఆడుకుంటారు, బాగానే ఉంటారు. మరి వాళ్ళే మాట్లాడుకుంటారు. మేము అయినోళ్ళమైనా మమ్మల్ని ఏ రోజు పిలవలా. ఈ విషయం మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు ఏమంటున్నారు? మీరు మాట్లాడారు? మాకేమి చెప్పాలా, మేము ఆ కేసు పోస్ట్ మార్టం చేశారు నిన్న. మేము పోస్ట్ మార్టం కూడా చేయొద్దన్నాం. మాకు న్యాయం జరిగేదా పోస్ట్ మార్టం వద్దన్నాం. వాళ్ళు ఏమన్నారు, మేము కేసు పోస్ట్ మార్టం అయితే మాకు న్యాయం చేస్తాం అన్నారు. మరి న్యాయం జరగలా, వాళ్ళని అరెస్ట్ చేయాల, వాళ్ళు తొడలు కొట్టుకుంటే శబ్దాలు చేస్తున్నారు. మరి మేము బాడీని మట్టి చేసుకొని ఏం చేయాలి? మాకు న్యాయం చేయమంటున్నాం. మాది ఇక్కడ మనతో మాట్లాడటానికి మరి కొంతమంది. మా చెల్లెలండి ఆమె. ఇక 5 రోజులు అయ్యింది ఆ పిల్లోడు ప్రేమించాడు అనేసి వాళ్ళ ఇంటి మీద. ప్రేమించాడని ముందు తెలుసా అమ్మ? వాళ్ళకి తెలియదండి, వాళ్ళకి తెలీదు కాదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చిన్న మామలు ఉన్నారు. వాళ్ళ విర్రది కదా అది. మేము ఉద్యోగం అంతలో మమ్మల్ని ఏం చేయరని తొలగొడుతున్నారు. అది చెప్పండి. మా చెల్లెలండి అవి. మొన్న లక్ష్మీవారం నాడు అలా జరిగింది. మొత్తము 15 మంది ఆ కొజ్జావాళ్ళు. వాళ్ళకి ఇంకా మర్యాద కూడా ఇవ్వమండి మేము. అదే మా ప్రకారంగా మేము బజార్లో కూడా కొంతమంది హిజ్రాలు ఉంటారు, వాళ్ళైనా తీసుకొచ్చి కాదు. ఒక అబ్బాయి ఉన్నాడంటండి, మగోడే. వాడు అలాగా తయారయ్యాడు, బతకలేక అలా తయారయ్యాడు. ఆడతో పాటుకి 15 మందిని తీసుకొచ్చాడండి. 15 మందిని తీసుకొచ్చి ముందు ఆయన్ని మా మరిది గారిని కొట్టారు. మా మరిది గారిని కొడితే ఈమె వెళ్ళింది. ఈమె వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం ఆమెను ఇలా పట్టుకొని ఇలా పట్టుకున్నారండి. పర్వాలేదు, ఏమవుతుంది, ఆమె ఆడదు కాదు, పట్టుకోనండి తోసేసరికి ఆమె చెంగన మంటలుగా మీద ఇలాగ వచ్చేసింది. ఆ పరువు తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి ఉరిపోసుకుందండి. ఈ పొద్దు కడుపులో కొట్టాడండి ఆ పాపని. మొత్తం బీడింగ్ మొత్తం ఉన్నట్టు చనిపోయిన దాకా బీడింగ్ అవుతానే ఉంది ఆ అమ్మాయికి. వాడు ఆ కొజ్జావాళ్ళు అంత పని చేసిన పని ఏంటండి? పరువు అంటే ఒక ఎక్కడ ఉందో ఎక్కడ లేదో తెలియదు. ఈ రోజు ఆ బాడీని పట్టుకొని మేము అలాగ ఉండే పని ఏముందండి? మేము తూర్పు నుంచి వచ్చాము. మేము అంత అవసరం ఏముందండి? కాదు, ఇటు 5 రోజులు కంప్లైంట్ ఇచ్చి 5 రోజులు ఎవరిని పట్టుకోలేదు వాళ్ళు. పోలీసులు ప్రజలకు పని చేస్తున్నారా లేక సొంత విషయాలకు పని చేస్తున్నారండి? మీరు మొత్తం మేడం ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏంటి మీరు ఫ్యూచర్ డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్ డిమాండ్ మా చెల్లి ప్రాణం పోయింది కాబట్టి ప్రాణానికి ప్రాణం ఇచ్చినా సరే లేదన్నట్టుంటే మా చెల్లి ప్రాణానికి రేటు వెల కడుతున్నారు సార్. వెల కట్టి 5 లక్షల రూపాయలు ఇస్తాము, పిల్లనిచ్చి పెళ్లి చేస్తామంటారు. పిల్లనిస్తారో మానేసుకుంటారో. మా చెల్లికి న్యాయం జరగాలి. అదే మేడం మేము కోరుకుంటున్నాం.
ఇక్కడ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు డీసీపీ సరిత కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం ఈ హిజ్రాల్ని అరెస్ట్ చేసే వరకు కూడా తాము ఈ బాడీని కదల్చమని కూడా ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మనస్తాపంతోనే ఆవిడ చనిపోయిందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు అందరూ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏమైనప్పటికీ ఇటు హిజ్రాల దాడి వల్ల మనస్తాపంకి గురై ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. కనీసం బాడీని మేము తీసుకెళ్లని పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, విడిచల్ న్యూస్, విజయవాడ. పేద ప్రజలు విద్యార్థుల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు నాయుడు బడా వ్యాపారవేత్తలకు అమ్మేస్తున్నారని వైసీపీ నేత శ్యామల విమర్శించారు. బాబు నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారా అని ఆమె ప్రశ్నించారు. 1995లో వెన్నుపోటు రాజకీయాలు నడిచాయి, కానీ ఇప్పటి తరం చూస్తే ఊరుకోదు అన్నారు. విద్యను అమ్ముకునే వారి పాలన ఏనాటికైనా బూడిద అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులారా, ప్రజలారా, ఈ రోజు మన ముందున్న అతి పెద్ద సమస్య మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ కబంధ హస్తాల్లోకి నెట్టివేయడం. ప్రజల ఆస్తి అయినటువంటి ఆ విద్యాలయాల్ని బాబు గారు కార్పొరేట్ వ్యాపారులకి అమ్మేస్తున్నారు. ఇది సాధారణ నిర్ణయం కాదు, ఆషామాషి విషయం కాదు. ఇది రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై దాడి. అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. కానీ ఈ రోజున కూటమి నిర్ణయం వల్ల, బాబుగారి నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బుల్డోజర్ కింద తొక్కివేయబడుతోంది. విద్యని అమ్ముకోవడం అంటే భవిష్యత్తుని కబలించినట్లే అన్న విషయం కూటమి పెద్దలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట వినండి. ఇది 1995 కాదు, ఇది 2025. ఆ రోజున మీ వెన్నుపోటు రాజకీయాలు నడిచుండొచ్చు గాక, కానీ ఈ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకు చేసిన వెన్నుపోటుని ఈ తరం, పోరాడే తరం చూస్తూ ఊరుకోదు. ఆ గొంతులన్నీ కలిసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి బాబు గారు? ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల చెమటని, వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రజలు మీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి నిర్ణయంపై పోరాడడానికి, గొంతెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, ఒక్క విద్యార్థి లేస్తే 1000 ద్రోహాలను తుడిచివేయబడచ్చు అని. ఒక్క గళం గర్జిస్తే 1000 కుట్రలు కూల్చివేయబడతాయి అన్న విషయం వాళ్ళకు తెలుసు. ఈ రోజున లోని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కడుపు మంటే మీ అహంకారాన్ని మట్టిలో కలుపుతుంది. విద్యని అమ్ముకునే వాళ్ళ పాలన ఏ నాటికైనా సరే బూడిదవ్వక మానదు. అసలు విద్యాశాఖ మంత్రి గారికి ఇవేం పట్టవా? దీని గురించి ఆయన ఏం మాట్లాడరా? బాబు గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ విద్యార్థుల భవిష్యత్తు అమ్మేస్తున్న ఆయనకి అసలు ఆ శాఖ మంత్రిగా ఉండేటువంటి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్ర, విద్యా షాక్ మంత్ర. బాబు గారు వెన్నుపోటు కింగ్, లోకేష్ గారేమో నోట్ కింగ్, బుక్కింగ్, అదే రెడ్ బుక్కింగ్. ఇద్దరు కలిసి ఈ రోజున గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి అయినటువంటి మెడికల్ కాలేజీలని కార్పొరేట్ పంజరాల్లో పడేస్తున్నారు. తన తల్లి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్జెండర్ గొడవలో అవమానానికి గురి చెంది బలమరణానికి పాల్పడిన కుమారి కుటుంబ సభ్యులు, ఆ వీధి ప్రజలందరూ రోడ్డు మీద బైఠాయించి నిరసనకి దిగారు. నిందితులు వచ్చి మోకాలపై నుంచొని క్షమాపణ అడిగే వరకు అంత్యక్రియలు నిర్వహించం అంటున్న మృతురాలి కొడుకు గోపితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. హిజ్రాల దాడికి మనస్తాపం గురై కుమారి అనే మహిళ కూడా ప్రాణం విడిచింది. ఈ నేపథ్యంలో ఇటు హిజ్రాల్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే డీసీపీ సరిత కూడా వచ్చి వాళ్ళని పరామర్శించిన పరిస్థితి మనం చూసాం. కానీ ఖచ్చితంగా హిజ్రాల్ని అరెస్ట్ చేసే వరకు కూడా తాము ఇక్కడ నుంచి కదలమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుమారుడు గోపి ఉన్నారో అని అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటి? మేడం, మేము మామూలుగా నేను అమ్మాయి 5 years నుంచి లవ్ చేసుకున్నాం. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టమే, మాకు ఇష్టమే. కొన్ని గొడవల వల్ల కొన్ని రోజులు అనేది మేము మాట్లాడుకోపోయే పాటికల్లా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇస్తారా లేదా అని అడిగా. దానికి వాళ్ళ నాన్నగారు ఎవరన్నారు. సరే అని ఆ రోజు పొద్దున్న వాళ్ళ మామయ్య వాళ్ళు మాకు ఫోన్ చేశారు. ఇలా బిషప్ ఆదరేజ్లోకి రండి, మేము మాట్లాడాలి అన్నారు. సరే మాట్లాడడానికే అని నేను మా అమ్మగారు వెళ్ళాము. వెళ్తే అక్కడ మా ఇద్దరికి కొద్దిగా మాట వచ్చి తోపులాట జరిగింది. అయితే మేము ఇంటికి వచ్చేసాం. సరే అయిపోయింది కదా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం ఉండదులే అనుకున్నాం. వాళ్ళు అరుచుకుంటారు, తర్వాత కామ్ అయిపోతారు అన్న ఇదిలోనే మేము ఉన్నాం. అయితే ఈ లోపల ఇజ్రా వాళ్ళు ఒక ముగ్గురు అనేది స్టార్టింగ్. ఇజ్రాయల్కి ఇటు ఆ అమ్మాయి వాళ్ళకి అసలు ఏంటి సంబంధం? ఇజ్రాయల్కి వాళ్ళకి వాళ్ళు చుట్టాలు.
వాళ్ళ మామ వాళ్ళు దాంట్లో ఒక ఆయన ఇజ్రా అయ్యాడు. అది ఆయన పేరేంటండి? దానియేల్. ఆయన మెయిన్ అసలు ఆయన మెయిన్ ఆయన వెనకమాల ఉన్న అనుచరులే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది, ఒక 15 మంది దాకా. వాళ్ళు ఫస్ట్ ఒక ముగ్గురిని పంపించి ఇంటి దగ్గర నాన్నని అన్నయ్యని చెప్పులతో ఎలా పడితే అలాగా ఈ చప్పట్లు కొట్టడాలు, పాట పాడాలు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా జరుగుతుందని నేను ఎమ్మటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఇలా జరుగుతుందని చెప్తే కానిస్టేబుల్ 7 టౌన్ కానిస్టేబుల్ ఒక ఆయన వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చి మా వెనకమాలు వచ్చారు. వీళ్ళు కూడా మా అమ్మ మా నాన్న వచ్చే టయానికల్లా వీళ్ళు ఇజ్రా వాళ్ళు దిగి మా అమ్మను కొట్టాల్సిన అవసరం ఏంటి, మా నాన్నను కొట్టాల్సిన అవసరం ఏంటి, బట్టలు ఇది అయిపోయేటట్టు చెప్పులు పెట్టి ఎగిరెగిరి తన్ని. అంటే ఆడమనిషిని కూడా అలా కొట్టాలా? వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఎందుకు కొట్టారు అది అనేది తెలియాలి. వాళ్ళు ఎవరు చెప్తే వచ్చారు అవన్నీ మాకు తేలాలి. అది జరగాలి, మాకు న్యాయం జరగాలి. జరగంది ఇక్కడ నుంచి కదిలిచ్చేదే లేదు. ఇప్పుడు దాడి జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు ఏంటి? నేను ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇజ్రా వాళ్ళు వచ్చారు అనగానే మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అమ్మటనే పోలీస్ ఆయన వచ్చాడు, నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు అసలు? అంటే ఇప్పుడు ఇంత ఎపిసోడ్లో ఇటు హిజ్రాల్ది తప్పు పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు? అంటే గతంలో ఏమన్నా గొడవ జరిగిందని వాళ్ళకి దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా? గతంలో అంటే గత 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు. ఎప్పుడైనా ఇలాంటి మనస్పర్ధలు వచ్చాయా మీ మధ్యలో? ఇవన్నీ మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ చెప్పారా? మేడం, ఈ 5 సంవత్సరాల్లో మాకు గొడవలు అయ్యాయి. ఇంట్లో వరకే, అది మేము వాళ్ళ ఫ్యామిలీ వరకే అక్కడితో అయిపోయిద్ది. కానీ వీళ్ళు అనేది ఇజ్రా వాళ్ళు అనేది ఇప్పుడు ఎందుకు ఎంట్రీ అయ్యారు? మాకు ఎప్పుడు గొడవ అయినప్పుడు ఎంట్రీ ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? వాళ్ళు అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఎవరు ఫోన్ చేశారు? అది మీ మమ్మీ లోపల హ్యాంగ్ చేసుకున్నారని చెప్పారు. అప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? అంటే హాస్పిటల్లో చనిపోయారా లేదంటే ఇక్కడ చనిపోయారా? అసలు మీరు ఆవిడని కలిసారా? లాస్ట్ ఏం మాట్లాడారు? అంటే ఇక్కడ హిజ్రాల్తో దెబ్బలు తిన్న తర్వాత మీరు ఆవిడతో మాట్లాడారంటే మీరు స్టేషన్లో ఉన్నారంటున్నారు కదా, మేము నేను కలిసారా? ఎవరు? అమ్మగారుని హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా చూసారా? అప్పటికే ఆవిడ పొజిషన్ ఎలా ఉంది ఏంటి? మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు మేడం. అసలు నేను స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయా. హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నారు. అసలు నోట్లో పైపులు పెట్టేసి అసలు మాట్లాడే ఇది కూడా లేదు. ఆమె అలాగే బెడ్ మీద ఉన్నారు. 3 డేస్ నుంచి 2 డేస్ తర్వాత తెల్లారగట్ల 3ంటికి ఒకసారి పల్స్ లెవెల్స్ అనేది పడిపోయింది. పల్స్ లెవెల్స్ పడిపోయింది, హార్ట్ బీట్ పడిపోయింది. ఇంకా నేను వెళ్ళాను మళ్ళీ 7ంటికి కూడా కొద్దిగా అలా లెగిసింది. మళ్ళీ అమ్మటనే 8:30, 9ంటికి ఇది అయ్యింది. ఇంకా అయిపోయిందని డాక్టర్లు అందరూ చెప్పేశారు. అసలు ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్యలో అసలు ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారంటే ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంది, అటు పక్కన అమ్మాయి తరఫున వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? న్యాయం చేస్తాము, మీకు సపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళైతే కొంతమంది రాయబారానికి పంపించారంట మేడం. ఇన్ని డబ్బులు ఇస్తాను, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చినంత మాత్రం తిరిగి చనిపోయిన మమ్మీ ప్రాణం రాదు కదా. మేము అదే అడిగాం, మీకు ఎంత డబ్బులు కావాలో నేనే ఇస్తాం, మా ఇల్లు మొత్తం రాసిస్తాము, మా అమ్మని మాకు తీసుకురండి, మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మని తీసుకొని రాగలరా, మీకు ఎంత కావాలంటే మేమే మీకు ఇస్తాం ఎదురు అన్నాం. 10 లక్షలకి మా అమ్మ వస్తుందంటే నేనే ఇస్తా వాళ్ళకి, మా అమ్మని తెస్తారా? మొత్తం మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే ఇప్పుడు పోలీసులు అసలు కేసు కట్టారా? వాళ్ళు ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారు? ఇంత గొడవ జరుగుతుంది, డీసీపీ కూడా వచ్చారు, ఏం చెప్తున్నారు? ఇప్పుడు సిఐతో మాట్లాడే ప్రయత్నం చేశారు, అసలు ఏంటి? మేడం, ఇవాళకి 5 డేస్ నుంచి వాళ్ళు అంత దజ్జాగా తిరిగారు. నిన్న అంటే అంత దజ్జాగా వాళ్ళు వచ్చి నిన్న మిమ్మల్ని ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేశారు? ఇప్పుడు హిజ్రాల్ వచ్చి అంటే మమ్మీ చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నా మిమ్మల్ని బ్యాడ్ వర్డ్స్గా మాట్లాడటం కానీ, వాళ్ళు వచ్చి బెదిరించి అంటే చంపేస్తాం, ఏం చేయలేరు అని చెప్పి వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడారా? అలా ఏం చేయలేదు మేడం. కానీ వాళ్ళు అసలు అంత దజ్జాగా నిన్న వాళ్ళందరూ వెళ్ళారంట. అంటే వెళ్తే పోలీసు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసిద్దిగా ప్రతి ఒక్కటి. ఏ ఫోన్ నెంబర్లు ఉంటాయి, ట్రేస్ అవుట్ చేసి పట్టుకోలేరా? వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి పట్టుకుంటారు, ఎవరు చేశారో వాళ్ళకి తెలిసిద్ది, ఎక్కడ ఉంటారో తెలిసిద్ది. అంటే ఇన్ని రోజులైనా 5 డేస్ అయినా సరే వాళ్ళని పట్టుకోకుండా, వాళ్ళని యాక్షన్ చేసుకోకుండా వీళ్ళేం చేస్తున్నారు? మాకు అది తేలాలి మేడం. ఎవరైనా సరే దీని వెనకమాల ఎవరు ఉన్నదైనా సరే వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి. అది మాకు జరిగే న్యాయం. అది జరిగే వరకు ఇక్కడ నుండి కదిలిచ్చేదే లేదు. ఎవరు వచ్చినా సరే ఇక్కడే ఉండిద్ది. అసలు మీ ఫాదర్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు ఇప్పుడు మీ అబ్బాయి వ్యవహారం మీకు తెలుసా? అంటే ఎలా, అంటే ఒకవేళ కనుక ఇప్పుడు మీ వైఫ్ని కోల్పోయారు, ఏంటి? మేము ఫస్ట్ నుంచి ఒప్పుకున్నాం, మా అబ్బాయి ప్రేమించినా ఏం చేసినా నీ ఇష్టం రా, నువ్వు చేసుకో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాము. అందరికి ఇష్టమే,
మరి ఈ మధ్యలో ఇలా ఎందుకు కొద్దిగా ఈ 2 సంవత్సరాల నుంచి జాబ్కి వెళ్ళట్లా ఏంటి నువ్వు జాబ్కి వెళ్ళినా ఏం వెళ్ళకపోయినా మేము చూస్తాము మాది అని భరోసా కూడా మేము ఇచ్చాం ఏంటి మా అబ్బాయి తెచ్చిపెట్టాలి అని చెప్పేసి మేము అనలా మా ఆవిడ బతుకున్నంతకాలం మేము పెడతాం చూస్తాం అని చెప్పేసి అన్నాం మరి ఈ లోపల ఎందుకు గొడవ ఎందుకు తెలియదు ఒక 6 నెలలు 7 నెలల దాకా వీళ్ళకి మాటలు లేవు ఇద్దరికి మళ్ళీ 2 నెలల నుంచి మాట్లాడుకుంటున్నారు ఈ లోపల ఏమైందో అనేది తెలియదు ఏమైందండి అసలు ఏం జరిగింది ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఎందుకు గొడవ వచ్చింది అసలు మీ మమ్మీ చనిపోవటానికి అసలు కారణం ఏంటి మీకు మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చింది మేడం మేమైతే మేము ఆ రోజు ఆ అమ్మాయికి ఇష్టమైన అసలు అమ్మాయికి తెలుసా ఇలా చనిపోయారు అని మొత్తం అమ్మాయి ఏమంటుంది అమ్మాయి మీతో మాట్లాడే ప్రయత్నం చేసిందా లేదు మేడం మాట్లాడలేదు వాళ్ళకైతే తెలుసు ఇలా జరుగుతుంది హాస్పిటల్లో ఉన్నారని తెలుసు లేదు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక హిజ్రా దాడికి మనస్తాపం చెంది ఒక తల్లిని అదేవిధంగా ఒక భార్యని కోల్పోయారు కానీ స్థానికులు ఖచ్చితంగా న్యాయం కోరుకుంటున్నారు ఏదైతే ఇటు పోలీసులు చోద్యం చూస్తున్నారు మేము కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు కంప్లైంట్ అనేది తీసుకోకుండా ఇటు చోద్యం చూస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి వాళ్ళు దర్జాగా ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు తమకు న్యాయం జరిగే వరకు కూడా బాడీని ఇక్కడ నుంచి కదిల్చమని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత డిజిటల్ న్యూస్ విజయవాడ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. ఏపీ 2047 స్వర్ణాంధ్ర విజన్ అధికారులందరికీ భగవద్గీత, బైబుల్, ఖురాన్ కావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మెగా డిఎస్సి ఫైనలిస్ట్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో నష్టపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్న మంత్రి అనగారి సత్యప్రసాద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.